బాగానే ఉందయ్యా నీది. పిఠాపురం పీఠాధిపతి ఆయన, ఒక డిప్యూటీ సీఎం నువ్వు ఆ హోదాలో ఉండి ఒక్క దాని మీద స్పందిస్తున్నావా? మళ్ళీ రైతుల మీద స్పందిస్తున్నావా? ఆడపిల్లల మీద స్పందిస్తున్నావా? లేదు ఇంకా ఏదైనా జరిగితే స్పందిస్తున్నావా? హోం మంత్రి కూడా ఒక ఆడామే. పులివెందుల ఎమ్మెల్యే అని. అదే పులివెందుల ఎమ్మెల్యేకే కదా ఇంతమంది ఎందుకు భయపడుతున్నారు? ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ 11 సీట్లు వచ్చినాడు, ఆ ఒక్కరికి ఎందుకు భయపడుతున్నారు? కాదండి మరి తడిచిపోతున్నాయి. జగన్ పేరు చెప్తేనే కూటమి గట్ల ప్యాంట్లు బొట్లు తడిచిపోతున్నది. ఆఫ్టర్ ఆల్ జగన్ వస్తానంటేనే మీరు బ్యానర్లకే పర్మిషన్ ఇలా మీ ప్రభుత్వం బ్యానర్లకే ప్రభుత్వం సరేనా? బ్యానర్లకే మీ ప్రభుత్వం ఇలా సరేనా? కాదండి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి మీరు నిర్ణయిస్తుండే మేము కాదు, మీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పరిగెత్తుంది అంతా. అబద్ధాలు చెప్తే 2014లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. నీతి నిజాయితీ ఉండే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ, దట్ ఈస్ డైనమిక్ లీడర్. ఈ కూటమి ప్రభుత్వం ఒక్కరిని ఏలుకోలేక ఒక్కొక్క నా గుడి కుచ్చల పడతా ఉంది. జగన్ పేరు ప్యాంట్ తడిచిపోతా ఉంది. ఎక్కడ జనాలు అక్కడ మీరు మేము కాదు. కాదండి ఇప్పుడు రెడ్ బుక్ చూసి వైసీపీ వాళ్ళే చెప్తాను, బ్లాక్ బుక్ రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ ఎత్తి మడిచే యారు చెక్కోమని చెప్పు. జగన్ వస్తాడు 2029లో. జగన్మోహన్ రెడ్డి 100% సీఎం అవుతాడు. ఒక్కొక్కరికి అందరికి తగ్గేది తేల్చేస్తాం లెక్కలు. కిరాక్ ఆర్పీ సంగతి ఏంటంటారు? ఇంకా మ్యాజిక్ ఫిగర్ దాటే వరకు బ్రతుకోమనండి, మేమే పూజలు చేస్తాం. ఆర్పీ గారు బాగుండాలి, చల్లగా బ్రతకాలి, కుటుంబంతో ఏం అనిపించాలో ఈ 4 ఏళ్ళు అనిపించేయాలి. తర్వాత వాళ్ళకు ఉండేది ఒక రెడ్ బుక్ అయితే మిగతా బుక్కులన్నీ మావే. ఆ తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళే మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు, స్కూల్లో టీచర్లాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. తిరిగి ఇచ్చేస్తాం, అన్ని తిరిగి ఇచ్చేస్తాం, ఎక్కడే తగ్గేదే లేదు. తిరిగి ఇచ్చేస్తాం, తిరిగి ఇవ్వకపోతే లావ్ అయిపోతాం కదా. తిరిగి ఇచ్చేస్తాం, ప్రతి ఒక్కరికి లెక్క పూర్తి చేసేస్తాం. నారా లోకేష్ సంగతి ఏంటంటారు? ఆయన గురించి అవసరమా? ఈడ జగన్మోహన్ రెడ్డి వచ్చే టైంలో నారా లోకేష్ కొడుకు నారా లోకేష్ ఏం పని మనకు? ఏబిసిడీలు ఎన్ని ఉన్నాయి కనుక్కోమని చెప్పు. ఏబిసిడీలు ఎన్ని ఉన్నాయి టోటల్ చెప్పమని చెప్పు. విద్యా వ్యవస్థను ఏ విధంగా కొనసాగిస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత? చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మొత్తం చేసేవాళ్ళంతా కూటమి ప్రభుత్వ నాయకులు వాళ్ళే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని రోజులు 40 సంవత్సరాల ఇండస్ట్రీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నాడు కదా. అదే వైఎస్ఆర్ గారు సీఎం అయ్యే వరకు రైతులకు ఫ్రీ కరెంట్ ఎందుకు ఇవ్వలేదు? అదే వైఎస్ఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినారు. అదే వైఎస్ఆర్ గారు పెంచినారు కదా మనకి పెన్షన్ కూడా. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చరిత్ర ఎవరైనా తిరిగి రాయాలి అన్న ఒక కేవలం వైఎస్ఆర్ ఫ్యామిలీకే. సంకలు గుద్దుకుంటున్నాడు ఈయన. నేను సీఎం అయినా ఇంటింటికి పోయి ఇస్తానంటున్నాడు. బాగానే ఉందయ్యా, ఎవరి వల్ల ఇస్తున్నావు ఇంటింటికి పోయి పెన్షన్? జగన్ గారు వచ్చే వరకు నువ్వు ఎందుకు పెన్షన్ ఇంటింటికి పోయి ఇవ్వలేదు? జగన్ గారు వచ్చే వరకు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు చేయలేదు? జగన్ గారు వచ్చే వరకు కూడా నువ్వు నాడు నేడు స్కీమ్ ఎందుకు పెట్టలేదు? అంటే పిల్లలకు ఓట్లు లేవనా? అంతే కదా. ఏ సీఎం అయినా చేశాడా? మళ్ళీ నీది 40 సంవత్సరాల ఇండస్ట్రీ కాకపోతే 60 సంవత్సరాల ఇండస్ట్రీ కానీ లేవయ్యా. జనాలకి ఎందుకు? జనాలకి ఎవరైనా చేస్తాను అంటే అభిమానం అనేది గుండెల్లోంచి రావాలి. అట్లనే కానీ పోలీసులు ఆపితే ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని ఆపగలరా? ఎవరు ఆపగలరు? ఆపలేరు. పేద ప్రజలకు అండగా ఉండే కేర్ ఆఫ్ అడ్రస్ అంటేనే వైఎస్ఆర్ ఫ్యామిలీ.